మహేష్ బాబుని థియేటర్ లో చూసి 1.5 year అయిపోయింది. ట్రెండ్ మారిందండి, కొత్త ట్రెండ్ వచ్చేసింది. ఇది వరకు న్యూ రిలీజ్ మూవీస్ చూసేవాళ్ళు, ఇప్పుడైతే రీ రిలీజ్ మూవీస్ చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇందులో నేను కూడా ఒక దాన్ని అయ్యానన్నమాట. నేను అంతకు ముందు అయితే మూవీ లవర్ నే కాదు, చాలా కాన్ఫిడెంట్ గా జస్ట్ షుగర్ అని మిక్స్ చేసావు కదా. అదేంటోనండి ఈ మధ్య నాకు రీ రిలీజ్ మూవీస్ అంటే చాలా ఇష్టపడుతున్నాను. మొన్న జగదిక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ మూవీకి వెళ్ళాను అనమాట. చూడటానికి వచ్చావు, చంపేయడానికి వచ్చావు. ఈ మూవీ ఫస్ట్ లో రిలీజ్ అయినప్పటికన్నా ఇప్పుడు రిలీజ్ అయినప్పుడే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయంట. నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం, అందరు నోటుతో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడుతావు. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ అలాంటి పేదల్ని డబ్బులతో. మహేష్ బాబు కామెడీ టైమింగ్స్ మాత్రం సూపర్ అసలు. దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు, అవి డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది. వాడాను భయ. అప్పుడైతే నేను థియేటర్ లో చూడటం మిస్ అయ్యాను, ఇప్పుడైతే ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది. అంత బాగుంది అనమాట మూవీ. 2 రాళ్ళు ఇస్తే దీని డ్రెస్ బిగినే అయిపోతుంది. ఎంతైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారంటానికి ఇదైతే నిదర్శనం అండి. బాగుంటుంది భయ. ఈ మధ్యన హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు, టాటూస్ అంటారు వీటిని. బతికించే తర్వాత మిమ్మల్ని అన్నది ముందు నన్ను బతికించు. ఆ పూలు రాలా ఉంటాం రాతా. నమో పవిత్ర లింగం శివ శివ. ఓం నమో సిద్ధికంఠాయ, ఓం నమో వరదాగభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానం దలిలా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం గగోడు. ఏంటి నిన్ను నరికి నా కూతురు తీసుకోమంటున్నా. దీన్ని తీసుకెళ్ళాలి, నన్ను నరకటం, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. దైత్యుడు అని తిట్టాలను, తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సిన తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకు? నా పేరు మాత్రం చెప్పలే. రాజు రోజుకో దాంతో తిరుగుతాడు. ఇది ఏమన్నా తక్కువ అనుకున్నా సార్, రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి. అలాగే థియేటర్ లో చూడటం మిస్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ మూవీ అయితే మళ్ళీ థియేటర్ కి వెళ్ళి చూడండి. కలేజా మూవీ సూపర్ గా ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి.